కల్తీ నకిలీ విత్తనాలను రూపుమాపి రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టేటా ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరాపై పోలీసులు నిఘా పెట్టారు. సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సిపి టాస్క్ ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీస్ అధికారులు, సిబ్బంది మంచిర్యాల జోన్లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ను ఆపి వారిని తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో వ్యాన్ వాహనంలో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకుని వాటి క్రింద సుమారు 16,50,000 విలువైన 5.5 క్వింటాల ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలు గుర్తించామని, వాటిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులు ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్ ప్లేస్ కమిషన్లు ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ సి ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్నూరు, వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల